లైక్ నవీన్ పట్నాయక్ నుంచి బయటకు వచ్చేసారు, మమతా బెనర్జీ నుంచి బయటకు వచ్చేసారు, అట్లాగే అది వాళ్ళ తత్వం. బయటకు వచ్చేసేయడం, ఉన్నంతసేపు మాత్రం ఏం బెటర్, నువ్వు అట్లయినా ఉండు. ఇప్పుడు అట్లాగే ఉంటున్నావు నువ్వు. కార్యకర్త ఏం ఫీల్ అయినా పట్టించుకోరు. ఇప్పుడు బీజేపీ మంత్రులు ఉన్నాడు, లేకపోతే బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు, అని పట్టించుకున్నారు కార్యకర్తలు ఇచ్చు లేదు. ఎందుకంటే మన చేతిలో ఏం లేదండి అని చెప్తారు, అంతే. అంతవరకే ఏదైనా చిన్న చితక పని చేయడం తప్పి. అట్లా చెప్పి నువ్వు సాటిస్ఫై చేయగలవా? నీ అంత నువ్వే ఎక్కువ ఆశ్రయకెత్తిచ్చావు. ఇప్పుడు బీజేపీ నాయకుడు కానీ బీజేపీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి వాళ్ళ కార్యకర్త అడిగారు, ఏం చేస్తామన్నా, వాళ్ళ సంగతి తెలుసు మీకు, అధిష్టానానికి తప్పదు, అందుకని ఏం చేయలేకపోతున్నావు, నా వంతు ప్రయత్నం చేస్తా అంటాడు ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా, అంతే కదా, మంత్రులతో సహా. అదే ఇక్కడ ఏమంటున్నారు, మనకిక్కడ పవర్లోకి మనం తెచ్చాం, తెలుగుదేశాన్ని పవర్లోకి పవన్ కళ్యాణ్ తెచ్చాడని ప్రతి కాపు కార్యకర్తకు ఉంది, ప్రతి కాపు నాయకుడికి ఉంది, ప్రతి జనసేన కార్యకర్తకు ఉంది. ఆ స్థాయి గౌరవం జనసేన పొందట్లేదు అన్నది గ్రౌండ్ లెవెల్లో ఫీలింగ్. కానీ పవన్ కళ్యాణ్ దాన్ని అడ్రస్ చేయలేకపోతున్నాడు. రెండవది ప్రధానంగా తన స్థాయిలో మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నాడు. ఇది ఇవన్నీ ఎప్పుడంటే నువ్వు బయటకు వెళ్లే రోజున మాట్లాడాల్సిన మాటలు ఇవన్నీ. బయటికి వెళ్లే రోజు మాట్లాడాల్సిన మాటలు ఇప్పుడు ఎందుకు మాట్లాడతారు? కాపులను కంట్రోల్ చేస్తున్నారు ఈ వ్యాఖ్యలతో. ఫైనల్ గా కంట్రోల్ చేయడం కాదు, కాపులకి సంబంధించి అంటే నేను కుల నాయకుడిని కాదని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఈయన మొదట్లో ఏ పదం అయితే వచ్చిందో పదే పదే ఆ కుల ప్రస్తావన చేసింది ఈయనే, ఆయనే ఒప్పుకుంటున్నాడుగా మొక్క. కానీ మళ్ళీ దాంట్లో అందరూ ఎవడు కులం మాట్లాడలేదు అంటే ఎవడు కులం మాట్లాడు, కిందోడు మాట్లాడతాడు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు మాట్లాడు, జగన్ మాట్లాడు.